ఇసుక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర బస్సు ప్రమాదం మరవక ముందే ఈ రోజు అదే చేవెళ్ల అదే రోడ్డు దగ్గర కారు అదుపు తప్పి భారీ ప్రమాదం అయితే తప్పింది. ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. జస్ట్ మిస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఒక కారు అతి వేగమై దీనికి కారణంగా చెప్పొచ్చు. రోడ్డు పైన అతి వేగంగా వెళ్తూ కారు అదుపు తప్పడము, పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకొనడం జరిగింది. మీరు ఆ దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అటు చేవెళ్ల రోడ్డులో భారీ ప్రమాదం అయితే తప్పింది. అక్కడ ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అతి వేగంగా వచ్చిన కారు ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయలేక అదుపు తప్పి పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకొనడం అయితే జరిగింది. అటు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తుంది కారు. అటు మొయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ దగ్గర రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. సో అదే స్పాట్లో అంటే తాజ్ సర్కిల్ దగ్గర ఉన్న ఆ ఇరుకు రోడ్డు మీదుగానే కారు వేగంగా వెళ్ళడము, అదుపు తప్పడము, ఆ చెట్టుకు మర్రి చెట్టుకు ఢీకొనడం అయితే జరిగింది. ఆ ప్రమాదం జరిగిన టైంలో కారులో 5 యువకులు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. కానీ 4 అయితే గాయాలయ్యాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, అసలు ఈ ప్రమాదము అతి వేగం వల్లనే కారు అదుపు తప్పడం జరిగిందా? నిన్ననే జరిగింది యాక్సిడెంట్. మనం చూసుకోవచ్చు. అటు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల దగ్గర బస్సు అదేవిధంగా లారీ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. అంటే ఆ టిప్పర్ లారీ వేగమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే 19 మంది ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పుడు ఆ తాజ్ సర్కిల్ దగ్గర ఉన్న ఆ ఇరుకు రోడ్డు మీదుగా ఈ కారు కూడా అతివేగంగా ప్రయాణించడం వల్లనే కారు అదుపు తప్పడము, పక్కనే ఉన్న మర్రి చెట్టుకు ఢీకొనడం జరిగింది. 4 గాయాలయ్యాయని చెబుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఆ రోడ్డు దీనికి కారణంగా మనం భావించవచ్చా? ఇరుకుగున్న రోడ్డే ఈ ప్రమాదానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఓవర్ స్పీడ్ కారణమా? మొన్న జరిగిన ప్రమాదానికి ఇప్పుడు జరిగిన ప్రమాదానికి 30 కిలోమీటర్ల దూరము. అంటే రోడ్ అంతా ఒకటే కాబట్టి నిత్యం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఈ మధ్య ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లోనే దాదాపు 4-5 ప్రమాదాలు మీడియాలో వార్తలు చూస్తున్నామని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. కానీ మేము నిత్యం రోడ్డు ప్రమాదాలు చూస్తూనే ఉంటాము. ఎంతో మంది చనిపోతూనే ఉంటారు. 1, 2, 3 అలా రోజు ఏదో ఒక చోట, అంటే చేవెళ్ల నుంచి ఇటు వికారాబాద్ ఏదైతే కర్ణాటక బార్డర్ వరకు కూడా రోడ్డు అయితే ఉందో ఆ రోడ్డు వరకు కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా జరిగిన ప్రమాదం అలాంటి ప్రమాదమే. ఆ చెట్టుకు, ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెట్టుకు అతివేగంగా కారు వచ్చి ఢీకొట్టడంతో ఆ కారులో ఉన్న 4 యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మరొక వ్యక్తి సేఫ్ గా బయటపడ్డారు. గాయపడ్డ వారిని ప్రస్తుతం హాస్పిటల్ కి తరలించి వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసి అక్కడ నుంచి ఆ కార్ ని తొలగించడం జరిగింది. కానీ ఈ రోడ్ అంతా కూడా చిన్నగా ఉండడం, 2 వైపులా కూడా చెట్లు ఉండడం, మొత్తం మూల మలుపులు ఉండడం, ఈ రోడ్డు ప్రమాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తాండూరు, వికారాబాద్, చేవెళ్ల రోడ్డు ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. తాండూరు బంద్ కూడా ఈ రోజు పాటిస్తున్నారు. ఆ రోడ్డు వెడల్పు వెంటనే చేయాలి, ఇక మీద రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, రోడ్డును విస్తరించాలి, విస్తరిస్తేనే ఈ ప్రమాదాలు జరగవు అని చెప్పేసి కూడా తాండూరు ప్రజలు మళ్ళొకసారి ఈ రోజు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. తాండూరు బంద్ కూడా పాటిస్తున్నారు. ఖచ్చితంగా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇప్పటికైనా ఈ రోడ్డుని విస్తరించే పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా రోడ్డుని విస్తరించాలని చెప్తున్నారు. లేదంటే ఇలాంటి మరణాలు ఇంకా చాలా చూడాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఆ రోడ్డే మృత్యువు రహదారిగా మారిపోయింది. నిత్యం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రోడ్డు ఇంకా అదే రోడ్డు పైన వేల సంఖ్యలో పెరిగిన వాహనాలన్నీ కూడా ప్రయాణిస్తున్నాయి కాబట్టి నిత్యం ఇంకా ప్రమాదాలు. ఆ రోడ్డు పైన 30-40 కంటే స్పీడ్ తో వెళ్ళలేని పరిస్థితి. ఆ 30-40 స్పీడ్ తో వెళ్ళినప్పటికీ కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనలో 4 మళ్ళీ యువకులు గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వారికి నిలకడగా ఆరోగ్యం ఉంది, గాయాలయ్యే కానీ ప్రాణాపాయం తప్పింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మొన్న డీజీపీ నిన్న ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రదేశాన్ని విజిట్ చేయడం జరిగింది. మొత్తం వికారాబాద్ నుంచి, అంటే తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి రోడ్డుని అంతా కూడా ఒకసారి పూర్తిగా పరిశీలించి ఎక్కడెక్కడ డేంజర్ స్పాట్స్ ఉన్నాయి, తాత్కాలికంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ వరుస ప్రమాదాలతో చేవెళ్ల రోడ్డుపై
ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సురేష్, గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ విధంగానే జరుగుతుంది. ఆ రోడ్డు విస్తరణను, ఆ రోడ్డుకు సంబంధించి కూడా విస్తరణ చేయాలంటూ కూడా ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఈ రోజు కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు అక్కడ రోడ్డు విస్తరణ పనులు జరగట్లేదు? అంటే వికారాబాద్ రూట్ అంతా కూడా పూర్తిగా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. మొత్తం ఫామ్ హౌజులు, అడవులు, అదే విధంగా చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ చెట్లని కొట్టివేయాలంటే ఎన్జిటి పర్మిషన్ అంటే సెంట్రల్ పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ పర్మిషన్ అంటే అందులో కేసు ఉంది కాబట్టి ఆ చెట్లను కొట్టివేయలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి స్వయంగా కొండ విశ్వేశ్వర రెడ్డి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇంకా కొంతమంది లోకల్ లీడర్ కూడా అంటే అక్కడ ఏరియాతో సంబంధం లేని వాళ్ళు కేసులు వేసి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. ప్రపోజల్ ఎప్పుడో టెండర్లు వచ్చాయి, మొత్తం రోడ్డుకు సంబంధించిన ప్రపోజల్ బిల్లులు అన్ని కూడా సిద్ధమయ్యాయి. కానీ ఇప్పటి వరకు అది ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ ఎన్జిటి కేసును కొట్టివేపించి పూర్తిగా ఈ రోడ్డు విస్తరించాలి. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో రోడ్లే చాలా కీలకం కాబట్టి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రోడ్లు అభివృద్ధి జరిగాయి తప్ప ఒక వికారాబాద్ రోడ్డే ఇంకా పెండింగ్ లో ఉంది. అది కొన్ని సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు అంతే లెవెల్లో ఇంకా పెరిగిన వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి కాబట్టి వెంటనే దీన్ని 4 లైన్ రోడ్డు చేస్తే తప్ప ఈ ప్రమాదాలు తీవ్రత తగ్గే అవకాశం లేదు. నిత్యం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. గతంలో కూడా చేవేళ్లలో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎన్నో కుటుంబాలు చాలా మందిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 19 మంది చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 అక్క చెల్లెలు మరణించడం జరిగింది. వారి తల్లిదండ్రులని ఓదార్చే తరం ఇప్పటి వరకు కూడా గ్రామస్తులకు కానీ అటు వచ్చే వారికి అవ్వట్లేదు. కాబట్టి ఇంత ఘోరం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో ఈ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేసి చిక్కుముడులు ఏవైతున్నాయో వాటన్నిటిని తొలగించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని పూర్తిగా ఆ రోడ్ల పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాజకీయ నాయకులను, ఏ పార్టీ నాయకులైనా సరే వారిని తిరగనివ్వం ఇక్కడ అని చెప్పేసి కూడా వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మేము రోజు నిత్యం నరకం అనుభవిస్తున్నాం. రోజు ఈ రోడ్డు మీద ప్రయాణించి ఇంటికి వస్తామా లేదా అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇకనైనా ఈ రోడ్డుని విస్తరించాలని చెప్పేసి కూడా గ్రామాల ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఎస్ సురేష్, మనం చూస్తూనే ఉన్నాము వాళ్ళు విజ్ఞప్తులు చేయడము రోడ్డు విస్తరణకు సంబంధించి. అధికారులు కూడా మొన్న చేవేళ్ల దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి కూడా ఒక్కొక్క అధికారి ఒక్కో వర్షన్ వినిపిస్తున్న తీరు. మరి ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి రోడ్లు విస్తరణ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అంటే ఆల్రెడీ రోడ్డుకు సంబంధించిన మొత్తం ఏదైతే చేవేళ్ల నుంచి కర్ణాటక బార్డర్ వరకు ఉన్నటువంటి ఈ రోడ్డును అంతా కూడా విస్తరించాలని చెప్పేసి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపోజల్ ఉంది. ఆ టెండర్ల ప్రక్రియ కూడా ఆహ్వానించారు. కానీ ఎన్జిటిలో కేసు ఉంది, అక్కడ చెట్లు కొట్టొద్దు, చెట్లు కొట్టేస్తే పర్యావరణానికి నష్టం జరుగుతుంది అని చెప్పి కొంతమంది పర్యావరణవేత్తలు కేసు వేయడంతోనే ఈ రోడ్డు పనులన్నీ కూడా ఆగిపోయాయి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరించి ఈ రోడ్డు విస్తరించాలి. ఎందుకంటే తెలంగాణలోనే అన్ని రహదారులు అన్ని కూడా విస్తరించారు పూర్తిగా. ఏదైతే డబల్ రోడ్స్ అయ్యాయి. కానీ వికారాబాద్ రోడ్ ఒక్కటే ఇంకా 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సింగిల్ లైన్ రోడే ఇంకా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనతోనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చర్యలు తీసుకొని ఆ రోడ్డు విస్తరణ పనులు అయితే వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక చేవెళ్ల రోడ్డులో భారీ ప్రమాదం అయితే తప్పింది. అటు చేవెళ్ల రహదారి పైన హైదరాబాద్ నుంచి వెళ్తుంది ఒక కారు. ఆ ఇరుకు రోడ్డు ద్వారా వెళ్తున్నప్పుడు అధిక వేగంతో కారు వెళ్ళినప్పుడు ఆ అధిక వేగానికి కారు అదుపు తప్పడము, రోడ్డు పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకోవడం అయితే జరిగింది. ఈ విధంగా ఇరుకు రోడ్డు కాబట్టి సో దీనివల్లనే ఈ ఇరుకు రోడ్డు మార్గాన అతివేగంతో ప్రయాణించడం కూడా జరుగుతోంది. నార్మల్గా 30 నుంచి 40 కిలోమీటర్స్ వేగమే అక్కడ లిమిట్ అని చెబుతున్నారు. కానీ అంతకు మించి కూడా వేగంతో వాహనాలు ప్రయాణించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయంటూ కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. రోడ్డు విస్తరణ పనులు చేయాలి అంటూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా వారు విజ్ఞప్తులు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా చేవెళ్ల దగ్గర ఉన్న గ్రామస్తులంతా వాపోతున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి.